ఎంతమంది దెబ్బతిన్నారు? వాళ్ళందరూ ఇక్కడ కూర్చుని ఉన్నారు, అడుగు. అంటే వాళ్ళందరికీ కృష్ణుడు ఏమవ్వాలి? గురుస్వరూపం అవ్వాలి. అతని చేత ఓడిపోయి అతని చేత బ్రతికిన వారికి అతడు గురుస్వరూపం అవుతాడు. చక్కటి విషయాన్ని చెప్పాడు ఇక్కడ. క్షత్రియం జిత్వా రణే రణకృతాంబర యో ముంచతి వశే కృత్వా గురుర్భవతి తస్య సహా. ఇది ఒక శాస్త్రవాక్యాన్ని చెప్పాడు ఇక్కడ. అని చెప్పి ఒక్కటి, నీకు నాకు మాత్రమే కృష్ణుడు పూజ్యుడు కాడు, అంటే ధర్మరాజుకి భీష్ముడికి మాత్రమే పూజ్యుడు కాడు. ఈ మహానుభావుడు ముల్లోకాలకి అర్చనీయుడు. ఇది చెప్తున్నాం ఇక్కడ. నహి కేవలం అస్మాకం వయమచ్యుతముచ్యుత. పైగా మొత్తం ఈ ప్రపంచమంతా కూడా కృష్ణుని యందు ప్రతిష్ఠింపబడి ఉన్నది తెలుసుకో. జగత్ సర్వంచ వాష్ణేయే నిఖిలేన ప్రతిష్ఠితం. ఈ సరిగ్గా ఉపనిషద్వాక్యంలో తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం, మనకి వేదవాక్యాలు కూడా కనబడుతుంది, తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. అలాగే భగవంతుడైన పరమాత్మ యందు అన్నీ ప్రతిష్ఠితమయ్యాయి కదా, అతడు దేని చేత దేని యందు ప్రతిష్ఠించి ఉంటాడు అని ఒక ప్రశ్న వేదంలో వస్తుంది. దానికి స్వేమహింని ప్రతిష్ఠిత అని మాట చెప్పారు. తన యందు తాను తన మహిమ చేత ప్రతిష్ఠితై ఉంటాడు, సర్వజగత్తుని తన యందు ప్రతిష్ఠితం చేసుకుంటాడు. నిరంతరం వేదశాస్త్రములు మననం చేసి తెలుసుకున్న మహానుభావుడైన భీష్ముడు. ఇదండి భగవంతుడి గురించి మాట్లాడాలంటే తచ్చాస్త్రములు అధ్యయనం చేసిన వాడు, మననం చేసేవాడు, ధ్యానించేవాడు మాత్రమే అర్హుడు. మిగిలిన మాటలు మాట్లాడడానికి అర్హులు కారు. ఆ మూడు ఉన్నటువంటి వాడు గనక వాష్ణేయే జగత్ సర్వం ప్రతిష్ఠితం. ఈ వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలు. వాష్ణేయ అంటే వృష్ణి వంశ సంభవుడైన కృష్ణుని యందు సర్వజగత్తు ప్రతిష్ఠితమైనది. అందుకే వయోవృద్ధులు ఇక్కడ ఉన్నప్పటికీ కృష్ణుణ్ణి ముందు పూజిస్తారు, ఇతరుల్ని కాదు. పైగా నేను ఎప్పటి నుంచి ఈ లోకాన్ని చూస్తున్నాను, వీళ్ళందరూ పుట్టక ముందు నుంచి చూస్తూనే ఉన్నాను. ఎందరో జ్ఞానవృద్ధుల్ని సేవించుకున్నాను, జ్ఞానవృద్ధుల్ని సేవించాను. ఈ జ్ఞానవృద్ధులు చెప్పగా కృష్ణుని దివ్య గుణములన్నీ నేను విన్నాను. కానీ కృష్ణుడు ఏమిటో నాకు తెలుసు. ఇక పుట్టిన నాటి నుంచి కృష్ణుడు చేసినటువంటి దివ్యమైన కృత్యములన్నీ కూడా అనేక మంది చెప్పగా నేను విన్నాను. వీడు మాట్లాడిన దానికి లెక్క చెప్పు. పైగా ఒకటి, ఇక్కడున్న రాజులందరూ తెలుసుకోవాలి, మేము ప్రత్యేకమైన ప్రేమతో కానీ బంధుత్వంతో కానీ లేదా ఉపకారం ఏదో చేశాడని కానీ మేము కృష్ణుడిని పూజించడం లేదు. కృష్ణుడు ఈ సమస్త భూమండలంలో ఉన్న ప్రాణులన్నిటికీ సుఖం కలిగించేవాడు, సత్పురుషులచే పూజింపబడేవాడు. అందుకు మేము కృష్ణుడిని పూజిస్తున్నామని తెలుసుకోవాలి. కృష్ణ పూజకు అర్హత చెప్తున్నాడు. నకేవలం వయం కామాత్ చేదిరా. అద్భుతమైనటువంటి శ్లోకములు కనుక వాటిని మననం చేసుకుంటున్నాం. పైగా ధర్మరాజుతో వీడి నచ్చ చెప్పడం ఏంటి చెప్పు. పాలిత దుర్నయుండు శిశుపాలుడు బాలుడు వీని నేల భూపాలక నీకు పట్టు వరుపన్ మరి ధర్ము వెరుంగ